హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఒక డిఫరెంట్ వెహికల్ అనేది తీసుకురావడం జరిగిందన్నమాట. మరి ఇలాంటి వెహికల్స్ చాలా మంది అడుగుతుంటారా లేదా అనేది ఈ వీడియో మొత్తం చూస్తే క్లారిటీగా అయితే ఉంటుంది. చాలామంది ఇలాంటి వెహికల్ కూడా తీసుకుంటుంటారు. ఎందుకంటే ఇలాంటి వెహికల్స్కి బాగా డిమాండ్ ఉంది, అలాగే బాగా వర్క్ కూడా అయితే అవుతుందన్నమాట. ఇలాంటి వెహికల్స్కి అంటే చాలామంది చిన్న చిన్న గొంతులలో గుంతలు తీయడం కానీ ఇట్లాంటి వాటికి బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇలాంటి వెహికల్స్ అనేది పెద్ద పెద్ద జేసీబీ వెహికల్స్ అనేది చిన్న చిన్న గొంతులోకి రాలేవు కాబట్టి ఇలాంటి వెహికల్స్కి బాగా డిమాండ్ అయితే ఉంటుంది. అది మెయిన్ సిటీస్లో అయితే ఇంకా డిమాండ్ అయితే ఉంటుందన్నమాట. పూర్తిగా చూడండి, వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ వెహికల్ ఇప్పుడు అమ్మడానికి అయితే వచ్చిందనమాట. మరి అది ఎంత ప్రైస్కి వచ్చింది, ఏ మోడల్ వెహికల్, ఏ లొకేషన్ ఉందో తెలియాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఈ వీడియో మొత్తం చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఓకేనా. ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి స్వరాజ్లో 855 బండి అనమాట. ఇది వచ్చేసి ఎఫ్ఈ బండి, స్వరాజ్ 855 ఎఫ్ఈ బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో సేల్ చేయడం జరుగుతుంది. వెహికల్ మోడల్ చూసుకుంటే 2023 మోడల్ అనమాట. 2023లో ఈ యొక్క వెహికల్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. వెహికల్ వచ్చేసి ఇది బ్యాక్ హీల్ అంటున్నారు. మరి ట్రాక్టర్ బ్యాక్ హీల్ టోటల్ సెట్ కలిపి అమ్ముతున్నారన్నమాట. టోటల్ సెట్ అంటే అగ్రిబుల్ అనే కంపెనీ నుంచి వచ్చిన వెహికల్ అనమాట. ఇది వచ్చేసి అంటే ఈ యొక్క సెట్ అనేది ఆ యొక్క కంపెనీ నుంచి వచ్చిన సెట్ అనమాట. అగ్రిబుల్ అనే కంపెనీ నుంచి వచ్చిందనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి, లొకేషన్ దగ్గరికి వెళ్ళండి. మీరు వెహికల్ అనేది 1-2 సార్లు చెక్ చేసుకుంటేనే మీకు ఫుల్ క్లారిటీ అయితే తెలుస్తుంది అనమాట. పేపర్లు కూడా అయితే ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. రీసెంట్గా తీసుకున్న వెహికల్ 2023 సంవత్సరం వెహికల్ అనమాట. ఆల్మోస్ట్ మనకి 1 సంవత్సరం అయితే అవుతుంది. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. టోటల్ ప్రైస్ వచ్చేసి మనకి 13 లక్షలు అయితే చెప్తున్నారు. ఇది అర్జెంట్ సేల్ అని కూడా అయితే చెప్పడం జరిగిందనమాట. ఈ 13 లక్షల కన్నా తక్కువలో అయితే సేల్ చేసే అవకాశం కూడా అయితే ఉంటుంది. అది ఫైనల్గా ఎంత అమౌంట్ ఇస్తా అనేది ఓనర్ అయితే చెప్పలేదు. కాబట్టి ఒకవేళ మీకు ఇలాంటి వెహికల్స్ తీసుకోవాలి, అలాగే ఇలాంటి వెహికల్స్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఓనర్తో మాట్లాడండి. ఓనర్ దగ్గరికి వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ మొత్తం చెక్ చేసుకున్నాక లాస్ట్ ఫైనల్ ప్రైస్ ఎంత అనేది మీరైతే మాట్లాడుకోండి. ఈ 13 లక్షల కన్నా తక్కువగా అయితే వెహికల్ అయితే సేల్ చేయడం జరుగుతుందన్నమాట మన ఛానల్ నుంచి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్పే లొకేషన్ దగ్గరికి వెళ్ళండి. ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్లో అవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో పార్వతీపురం అనే డిస్టిక్లో అవుతుంది. ఈ పార్వతీపురం అనే డిస్టిక్ అనేది వచ్చేసి విజయనగరం దగ్గరలో, అలాగే అరకు ర్యాలీ ఉంది కదా, ఆ యొక్క దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. పార్వతీపురం అయితే ఉంటుంది. ఈ యొక్క డిస్టిక్లో ఈ యొక్క వెహికల్ అయితే అమ్ముతున్నారు. పార్వతీపురం అనే డిస్టిక్లో సాలూరు అనే మండలంలో అయితే ఈ యొక్క వెహికల్ అయితే సేల్ చేస్తున్నారు. సాలూరు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. డిస్టిక్ వచ్చేసి పార్వతీపురం అనే డిస్టిక్లో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. ఇది కొత్తగా ఏర్పడిన డిస్టిక్ అనమాట. ఇది విజయనగరం, విశాఖపట్నం ఆ ఏరియా దగ్గరలో ఉన్న వాళ్ళకైతే క్లారిటీగా అయితే ఉంటుందన్నమాట. పార్వతీపురం అనే డిస్టిక్ అనేది కొత్తగా ఏర్పడిన డిస్టిక్ కాబట్టి ఈ యొక్క లొకేషన్ నుంచి మండలం వచ్చేసి సాలూరు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. ఈ సాలూరు అనే మండలంలోనే ఈ యొక్క వెహికల్ అయితే ఉంది, సిటీలోనే అయితే ఉందన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు అయితే ఓనర్తో మాట్లాడుకోవచ్చు. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇస్తానమాట. చాలామంది అయితే అడుగుతుంటారు ఇలాంటి వెహికల్స్ ఉంటాయి, డిఫరెంట్గా ఉన్న వెహికల్స్, అలాగే వ్యవసాయానికి కానీ ఈ వెహికల్ అనేది వ్యవసాయానికి యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఎట్లాంటి కమర్షియల్గా పనులకి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే చిన్న చిన్న ఏమైనా వర్క్స్ ఉంటాయి కదా, వాటికైతే కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈజీగా మీరు మనీ అయితే ఏం చేసుకోవాలన్నా కూడా ఈ వెహికల్ అయితే చాలా అయితే ఈజీ అవుతుందన్నమాట. ఎవరికైతే ఇలాంటి వెహికల్స్ కావాలనుకుంటారో వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. మరిన్ని వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతుండండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో జై హింద్.